రత్న గారు అట్లనే అంటే మహిళలకి ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాం మనం. అయినప్పటికీ కూడా మనం ఆయేషా మీరా కేసులో అసలు జస్టిస్ అనేది తీసుకురాలేకపోయాం. ఎందుకంటారు మేడం? ఆయేషాకి ఫస్ట్ జరిగిన అన్యాయం, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి ఫస్ట్ మనం అందరం కూడా సిగ్గుతో తల వంచుకోవాలండి. ఎందుకంటే ఒక దేశంలో ఒక న్యాయ పోరాటం కొన్ని సంవత్సరాలు జరగడం అన్నప్పుడు ఆ న్యాయ వ్యవస్థ అక్కడ ఉన్నట్టు లెక్క కాదు. ఒకవేళ ఇది అన్పార్లమెంటరీ అయితే కూడా న్యాయ వ్యవస్థ చచ్చిపోయిందని మాట్లాడచ్చు. న్యాయ వ్యవస్థ చచ్చిపోయేకి ముందు చట్టం దుర్మార్గం చేసిందని మాట్లాడాలి. ఈ దేశంలో చట్టం అమ్మబడుతోంది, న్యాయం కొనబడుతుంది. ఎందుకు ఈ కేసులన్నీ ఈ దశలో ముగిస్తున్నాయి అంటే చట్టం అమ్మబడుతోంది, న్యాయం కొనబడుతోంది. వీటిని ఆడిస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు ఎవరంటే పొలిటికల్ పవర్స్. పొలిటికల్గా ఉన్న వాళ్ళల్లో ఉన్న రౌడీయిజం, గుండాయిజం, హంతక వర్గాలు పాలకులుగా మారటం వల్ల ఇక్కడున్న వ్యవస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేసి లేదా బెదిరించి లేదా వారిని బాధలు పెట్టి కూడా వ్యవస్థలతోటి చెడ్డ పనులు చేయిస్తున్నారు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఆయేషా మీరా కేసులో అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. అది మొదటి రోజు నుంచే కేసు తారుమారు చేసే పద్ధతిలో అక్కడున్న సాక్ష్యాధారాలను కడిగేయడం లాంటివన్నీ కూడా. అసలు ఎందుకు ఆయేషా మీరాని చంపేశారు, హత్య చేశారు అన్నది కీలకమైన పాయింట్. ఆ అమ్మాయిని చంపడానికి కారణం ఆ హాస్టల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలు. ఆ రోజు సాయంత్రమే ఆ తల్లి ఆ అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిన క్రమంలో దానికి కొంచెం ముందు కూడా ఈమెకు తల్లికి కూడా కొంత సమాచారం తెలుసు. ఆమె ఫ్రెండ్స్ ద్వారా కూడా ఈమె ఆ అన్యాయాల్ని ప్రశ్నించింది అని తెలుసు. ఇక్కడ అంతే, ప్రశ్న ఉరితీయబడుతుంది లేదా అత్యాచారం చేయబడుతుంది లేదా చంపివేయబడుతుంది. దీనికి మాత్రం చాలా శక్తులు పనిచేస్తాయి. సో రాజకీయ వ్యవస్థతోటి అండతోటి దుర్మార్గులు ఎవ్వరూ కూడా అసలు ఫ్రేమ్లేకే రాలేదు. అసలు అంటే హాస్టల్లో వాళ్ళందరికీ తెలుసు కూడా ఈ విషయం అని అంటున్నారు, వాళ్ళు మాట్లాడలేదు అని అంటున్నారు. ఏంటి కారణం? దానికి ఏంటి కారణం? అంటే ఒక మామూలుగా వేరే సాక్ష్యాలు అంటే చుట్టుపక్కల ఉన్న సాక్ష్యాలు ఏం చేస్తారంటే జరిగిన అన్యాయం మీద బాధపడి ఎమోషనల్గా ఏదన్నా కొంత సమాచారం షేర్ చేయడానికి ముందుకు వస్తారండి. అక్కడ బెదిరింపులు జరుగుతాయి. ఎందుకంటే అది ఒక వ్యవస్థ అసలు చెప్పాలంటే. అంతకుముందే వారి మీద దాష్టికాలు ఉంటాయి, ఎవరిని నోరెత్తనివ్వకపోవడం లాంటివి ఉంటాయి. సో ఈ జరిగినది ఎదురుగా అమ్మాయిని అంత దారుణంగా చంపేయడం చూసిన తర్వాత నిజమైన సాక్ష్యం చెప్పాలనుకున్న వాళ్ళు ముందుకు రాలేకపోయారు. దొంగ సాక్ష్యాలు సృష్టించబడ్డాయి. ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్గొన్నారో వాళ్ళ వైపు నుంచే వాళ్ళని సాక్షులుగా తీసుకోవడం జరిగింది. ఆ సాక్షులు అంటే తప్పు చేసిన వాళ్ళు సాక్ష్యం చెప్పమంటే ఏం చెప్తారండి? అసలు నేను నిద్రపోయి ఇప్పుడే లేచానని మాట్లాడతారు. అసలు చెప్పాలి అనుకుంటే అది అసలు జరగనే లేదని కూడా చెప్తారు. సో నేరస్తులే సాక్షులు కావడం వల్ల ఈ కేసు మొట్టమొదటి నుంచి కూడా తప్పుదారి పట్టడం జరిగింది. అలాగే సత్యం బాబు అనేటువంటి ఒక చిన్న దళిత కుటుంబానికి సంబంధించిన ఒక పేద యువకుడిని ఆ టైంలో దొరికాడు. అంటే దాదాపుగా ఈ సంఘటన జరిగిన 6 months వరకు ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా జరిగింది. సత్యం బాబుని క్యాచ్ చేసిన తర్వాత ఉన్న విషయాలన్నీ అతనికి అప్లై చేశారు. అంటే 6 months నుంచి సెల్ ఫోన్ దొంగతనాలు జరగనట్టు, ఈ కైండ్ ఆఫ్ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో దూరడం లాంటివి జరగనట్టు, ఆ తర్వాత ఇతను దొరికినట్టు, ఇతను చెప్పు ఎక్కడో ఒక చెప్పు పడిపోయినట్టు, ఒక చెప్పు దొరకడం వల్ల రెండో చెప్పు సత్యం బాబుదే అని గుర్తించినట్టు సినిమాటిక్ సీన్స్ అన్ని క్రియేట్ చేసి అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు. అయితే అబ్బాయి పేదవాడు, వెనక ముందు ఎవరు లేనివాడు, ఏ రకమైన స్తోమత లేనివాడు. అబ్బాయిని తీసుకెళ్ళిన తర్వాత ప్రజా సంఘాలు మాత్రమే అబ్బాయి వైపున నిలబడ్డాయి. దళిత సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత సత్యం బాబు తను ఈ మొత్తం ఘాతకాన్ని చేసినట్టుగా ఒప్పుకున్నాక అతన్ని ప్రెస్ ముందు అటెండ్ చేయించారు. ప్రెస్ ముందు ప్రజెంట్ చేసినప్పుడు సత్యం బాబు ఎంత దీనమైన స్థితిలో వచ్చాడంటే ఒక శవాన్ని నడిపించుకుని తీసుకొచ్చినంత దీనస్థితిలో సత్యం బాబు వచ్చాడు. ఆ రకమైన 3rd డిగ్రీలు అతని మీద వాడారు. అది వాడితే మీరైనా నేనైనా మేడం అయినా లేని విషయాల్ని ఒప్పుకుంటారు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం తెలుస్తూనే ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఏం జరిగింది, అతను వచ్చి నెరేట్ చేశాడు, మొత్తాన్ని నెరేట్ చేశాడు.
తనకి తన ఉద్దేశం ఏంటి, ఆ అమ్మాయి అటు తిరిగి పడుకుంటే నేను ఈ అమ్మాయిని ఏమైనా చేద్దామని నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సో దొంగతనాలే కాకుండా అంతకుముందు అతనికి ఎక్కడ అత్యాచారం చేసిన సంఘటన లేదు. ఆడికి అప్పుడే ఒక దుర్మార్గ బుద్ధి కలిగినట్టుగా ఆడు పాపం నిజం నమ్మలా. ఆ వీడియో చూస్తున్నప్పుడు మేమందరం కూడా ఈ వీడు ఇంత దారుణంగా ప్లాన్ చేశాడా, ఇంత చేశాడా, కిందకెళ్ళి రోకల్ బండి పట్టుకొచ్చి కొట్టి చంపాను నేను అని ఆ బిడ్డ చెప్తుంటే ఆ బిడ్డ మీద ఎంత దారుణం జరిగింది అనేది మాత్రం ఇప్పటికి కూడా మనసుని కలిచివేస్తుందండి. అంటే భవిష్యత్తుని అప్పుడప్పుడే చూస్తున్న వయసు, చిన్న చితక పనులు చేసుకుంటూ చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ ఎదుగుతున్న ఒకే ఒక తల్లి, అతనికి ఎవరు లేరు. ఆ తల్లికి కొడుకు తప్ప ఎవరు లేరు. అంత పేదరికం, ఒకరోజు కూలి చేసుకుంటే తప్ప వాళ్ళు తినలేనటువంటి పేదరికం వాళ్ళది. సో అలాగా సత్యంబాబు లడ్డులాగా దొరికాడు. ఎవరికి? పోలీసు వ్యవస్థకి. పోలీసు వ్యవస్థకి దొరికిన సత్యంబాబుని పూర్తి స్థాయిలో నేరస్తుడిగా క్రియేట్ చేసి, సీన్ క్రియేషన్ చేసి అతన్ని ఒప్పించి జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత కూడా ప్రజా సంఘాల, దళిత సంఘాల ఉద్యమాలు ఆగలేదు. ఆగకుండా అక్కడున్న ఎవిడెన్సెస్ మీద మనం బాగా గట్టిగా పనిచేసాం. చేస్తే అప్పటికి ఎవిడెన్సెస్ అన్నీ పోయినాయి. ఏదైతే సత్యంబాబు మీద అలిగేట్ చేశారో సత్యంబాబు నుంచి తీసుకున్న ఎవిడెన్సెస్ మ్యాచ్ కాలేదు. మ్యాచ్ కానప్పుడు అతను సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఎక్కడున్నాడు, ఆ టైంలో ఎక్కడున్నాడు లాంటివన్నీ కూడా చర్చలు జరిగాయి, సెషన్స్ జరిగాయి. జరిగిన తర్వాత సాక్ష్యాధారాల్లో సేమ్ సత్యంబాబు వైపు ఇతనే అన్నది నిరూపణ కాలేదు. అది ఎప్పటికీ చాలా విచారణలు జరిగిన దాదాపుగా పూర్తి 8 సంవత్సరాల శిక్ష టైంకి, అంటే 7 సంవత్సరాల దాటిన తర్వాత అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. అయితే నేరం ఒక వర్గం చేసింది, తప్పు నేరం ఒకరి మీద బనాయించబడింది, శిక్ష కూడా విధించబడింది, శిక్ష అనుభవించాడు. ఆ తల్లిని కొన్ని సంఘాలు కాపాడాల్సి వచ్చింది, ఆమెను చూసుకోవాల్సి వచ్చింది. అంత ఆదరణ లేని పరిస్థితుల్లో ఆమె ఉనింది. ఆ ప్రభుత్వాలు కూడా ఆమెను ఏం చూసుకోలేదు. సో అట్లాంటప్పుడు చెప్పలేని వేదనకు వాళ్ళు గురయ్యారు. మరి ప్రస్తుతం సత్యంబాబు పరిస్థితి ఏంటి? చెప్తానండి. అయితే అప్పుడు అతను ఆరోపించబడిన తర్వాత మేము సాక్ష్యాధారాల వైపు గట్టిగా పనిచేసాం. విచారణ అసలు ఎవరి మీద అయితే ఆయిషా మీరా తల్లి అభియోగం చేస్తుందో ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ తోటి ఆమె మొదట 2-3 సాక్ష్యాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. మాకు స్పష్టత లేదు అని చెప్పేశారు. అది కూడా పెద్ద థ్రెట్ జరిగింది. అప్పుడు ఆమె అన్ని విషయాల్ని కోర్టుకి చెప్పింది. ఆమె అభియోగం చేసిన వాళ్ళని ఎందుకు విచారించలేదు, అసలు ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు, అసలు కస్టడీలోకే తీసుకోకుండా సాక్ష్యాధారాలన్నింటినీ కూడా మటుమాయం చేసుకుంటూ వచ్చారు. సత్యంబాబుకి శిక్ష పడి అతను శిక్ష అనుభవిస్తున్న కాలంలో అతను చదువుకున్నాడు. అతన్ని చదువుకోవడానికి మేమందరం కూడా అతన్ని ఎంకరేజ్ చేశాం. చదువుకుని అతను మంచి చదువుతోటి బయటకు వచ్చాడు. కానీ అతని యవ్వనం, అతని ఆశలు, అతని జీవితం, ఆ తల్లి ఆశలు అన్నీ కూడా బుగ్గిపాలైనవి. అయితే మనం ఇక్కడ ఒక నేరం చేసిన ముఠా ఉన్నది, నేరం చేసిన స్థలం ఉన్నది, చనిపోయిన బిడ్డ ఉన్నది, బాధితులు ఉన్నారు. నేరస్తులుగా ముద్ర వేయబడి శిక్ష అనుభవించిన సత్యంబాబు ఉన్నాడు. పోలీసులు ఏమయ్యారు? అతని మీద బనాయించిన పోలీసులు ఏమయ్యారు? వీళ్ళకెందుకు శిక్ష పడలేదు? అంటే ముక్క నుంచి, చొప్పు నుంచి, షర్టు నుంచి ప్రతి సాక్ష్యాధారాన్ని అక్కడ అంటే ఒక శిక్ష వేయడానికి సాక్ష్యాధారాలు ముఖ్యమంటారు కదా. ఈ సాక్ష్యాధారాలు క్రియేట్ చేసిన దగుల్బాజీలకి ఎందుకు ఈ చట్టం, ఈ వ్యవస్థ ఎందుకు శిక్ష వేయలేదు? వాళ్ళు ఎందుకు తప్పించుకున్నారు? ఇప్పుడు ఇవాళ 1, 2, 3 విషయాల్లో మీలాంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. ఆడెవడో వాగుతూ ఉన్నాడని, నా అన్వేషణ అతను దేవీ దేవతలను దూషించాడని, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు, వాడు ఎందుకు అలాంటి చేస్తున్నాడు, చేయగలుగుతున్నాడంటే ఈ దేశంలో చట్టం ఉండదు. డబ్బుంటే అన్నీ మాసిపోతాయి, పవర్ ఉంటే నేనేం వాగినా కూడా, నేనేం మాట్లాడినా కూడా నేను బయటకు వచ్చేస్తాను, చట్టాలు ఏం చెయ్యవు, భారతదేశం ఏం పీకుతుంది అని మాట్లాడుతున్నాడు. వాడు ఎందుకు మాట్లాడాడంటే ఇందుకే మాట్లాడాడు. మీరు చెప్పండి, ఇప్పటి వరకు జరిగిన చరిత్రలో ఏ పొలిటీషియన్ బిడ్డలకి శిక్ష పడ్డది? ఏ బిజినెస్ డబ్బు బలిసిన దోపిడీదారుల పిల్లలకి శిక్షలు పడ్డాయి? దోపిడీదారులకు శిక్షలు పడ్డాయి. ఒక ఒలింపిక్ క్రీడలను ఆడుతున్న అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగితే, అబ్యూస్ జరిగితే వాళ్ళకి దిక్కు లేదు. వాళ్ళని తోసి తీసుకెళ్ళి లోపల లాక్కెళ్ళిపోయి అరెస్టులు చేస్తారు, తోసి బయటపడేస్తారు. ఆ తప్పు చేసిన వాడు మీసాలు మెలిపెట్టుకుంటూ బయటకు వస్తాడు. అత్యాచార నేరస్తుల్ని దండలేసి పూజలు చేస్తారు.
ఇవి కదా ఈ నేరస్తులకంతా ఊతమవుతున్నవి. పోలీసులకి ఎందుకు శిక్ష పడలేదు? నా ఫస్ట్ క్వశ్చన్. పోలీసులకు కనుక శిక్ష పడి ఉంటే దాని వెనుకున్న ఒకే ఒక్కరిని అంటే అంతమంది నేరస్తుల్లో ఆ కనీసం ఆ సంఘటనలో జరిగిన వ్యక్తులన్నా కూడా ఇందులో అరెస్ట్ చేసి ఉంటే 100,000 మంది 1,00,000 మంది నేరస్తులకి భయం కలిగేది. ఎన్కౌంటర్ చేసేస్తే భయాలు కలుగుతాయండి? ఎవరిని చేశారు ఎన్కౌంటర్? చూడండి, పేదోళ్ళని, చేతగానోళ్ళని, బడుగు బలహీన వర్గాల్ని, మైనారిటీస్ని, వీళ్ళని పట్టుకోవడం. మళ్ళీ సిగ్గు లేకుండా ఒక మాట ఉంటుంది, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. అలాంటివి ఉంటాయండి పదాలు? చంపడంలో స్పెషలిస్ట్ అనే పదాలు ఉంటాయి ఎక్కడన్నా? సో ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి పదాలు ఉండాలా? ఎన్కౌంటర్లో అయింది ఉద్ధరించిన దాంట్లో స్పెషలిస్ట్ అని రావాలి, నేరస్తుల శాతాన్ని తగ్గించిన వాళ్ళలో స్పెషలిస్ట్ అని రావాలి. కాల్చి ఎవరిని పడేస్తున్నారు? పిచ్చుక లాంటి వాళ్ళని, ఏ ఆదరణ లేని, ఏ కుల బల బలుపు లేని వాళ్ళని కాల్చి పడేసి మా విజయాలని చూపించుకుంటున్నారు. ఈ వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థలో జరుగుతున్న అతి దారుణమైనటువంటి లొసుగులే నేరాలు తగ్గకపోవడానికి కారణం, నేరాలు పెరగడానికి కూడా కారణం.